రేపు సాయంత్రం హైదరాబాద్ కు రానున్నారు ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ. ఉప్పల్ స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నారు. సింగరేణి ఆర్ఆర్, అపర్ణ మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చివరి 5 నిమిషాలు మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ ఆడనున్నారు. ఎంపిక చేసిన 20 మంది చిన్నారులకు మెస్సీ ట్రైనింగ్, సూచనలు ఇవ్వనున్నారు. ఈ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. సాయంత్రం 7 గంటలకు ఫుట్బాల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అంతకుముందు 5 గంటలకు మ్యూజికల్ కాన్సర్ట్ జరగనుంది. 4 గంటల నుంచి స్టేడియంలోకి ప్రేక్షకులకు అనుమతిస్తారు. సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల వరకు తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ లో స్టే చేయనున్నారు మెస్సీ. అక్కడ 250 మంది గెస్టులతో మీట్ అండ్ గ్రేట్ ప్రోగ్రాంలో పాల్గొంటారు. 7 గంటలకు ఉప్పల్ స్టేడియంకు చేరుకుంటారు. మరిన్ని డీటెయిల్స్ ఉప్పల్ స్టేడియం వద్ద నుంచి సదానందం లైవ్ లో అందిస్తారు. సదానందం, రేపు మెస్సీతో సీఎం రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్ ఏర్పాట్లకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సపర్ణ, గ్లోబల్ ఫుట్బాల్ ఐకాన్ లియోనల్ మెస్సీ హైదరాబాద్ టూర్కి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రేపు ఈవినింగ్ 4 o'clockకి హైదరాబాద్ చేరుకుంటారు. సో బిఫోర్ దాట్ మియామి నుంచి రేపు ఎర్లీ మార్నింగ్ 1:30కి కోల్కతాకు వచ్చి మార్నింగ్ 9:30 నుంచి 10:30 వరకు అక్కడ గ్రీట్ అండ్ మీట్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఆ తర్వాత కోల్కతాలో ఏర్పాటు చేసినటువంటి 70 అడుగుల ఐరన్ లయోనెల్ మెస్సీ స్టాచ్యూని అన్వీల్ చేస్తారు. సో అనంతరం అక్కడ ఎగ్జిబిషన్ మ్యాచ్లో పార్టిసిపేట్ చేసి అక్కడి నుంచి 2:30కి స్టార్ట్ అయ్యి 4:30 వరకు హైదరాబాద్ చేరుకుంటారు. సో 4:30 నుంచి 5:30 వరకు తాజ్ ఫలక్నామా ప్యాలెస్లో 250 మంది గెస్ట్లతోటి మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో అది పర్సనల్గా, అది ప్రైవేట్ ప్రోగ్రామ్ అని ఆర్గనైజర్స్ అయితే చెప్తున్నారు. కేవలం ఎవరైతే ఆల్రెడీ ముందుగా బుక్ చేసుకున్నారో వాళ్ళతో మాత్రమే 250 గెస్ట్లతోటి ఈ తాజ్ ఫలక్నామా ప్యాలెస్లో ముందుగా ఒక గంట సేపటి పాటు మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో అందులో కొంతమంది ప్రముఖులతోటి సెల్ఫీలు తీసుకుంటారు. సో అనంతరం అర్జెంటీనా జెర్సీ పైన సిగ్నేచర్ చేసిన ఆ జెర్సీని అక్కడికి వచ్చిన గెస్ట్లకు అందజేస్తారు. సో అనంతరం ఇక్కడ 7 o'clockకి ఉప్పల్ స్టేడియంలో ఇటు అపర్ణ మెస్సీ అలాగే నెక్స్ట్ సింగరేణి ఆర్ఆర్, ఈ 2 టీంల మధ్య ఇది ఎగ్జిబిషన్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతుంది. ఇది కేవలం కాంపిటేటివ్ మ్యాచ్ కాదంటున్నారు, కేవలం ఎగ్జిబిషన్ మ్యాచ్ మాత్రమే అని అధికారులు అయితే చెప్తున్నారు. సో ఈ మ్యాచ్, ఫుట్బాల్ మ్యాచ్ 15 minutes పాటు ఉప్పల్ స్టేడియంలో సాగుతుంది. సో దీనిలో 10 minutes ఆయా టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి. ఇక లాస్ట్ 5 minutes మాత్రం అటు సింగరేణి ఆర్ఆర్ టీం తరఫున సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఇటు అపర్ణ మెస్సీ టీం తరఫున లయోనెల్ మెస్సీ, వీళ్ళిద్దరు కూడా పార్టిసిపేట్ చేస్తారు. లాస్ట్ 5 minutes ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. సో దీనికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు ఉప్పల్ స్టేడియం వద్ద అధికారులు అయితే చేస్తున్నారు. సో ఎందుకంటే ఇటు అంతర్జాతీయ ఫుట్బాల్ దిగ్గజం లయోనెల్ మెస్సీ ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి పూర్తి స్థాయిలో బందోబస్తు చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. సో రేపు ఈవినింగ్ 4 o'clock నుంచి గ్రౌండ్లోకి ప్రేక్షకులను అనుమతిస్తామని చెప్తున్నారు. ఎందుకంటే 5 o'clock నుంచి ఇక్కడ మ్యూజిక్ కాన్సర్ట్ ఉంటుంది. 5 to 7 మ్యూజిక్ కాన్సర్ట్ ఉంటుంది. 7 to 7:15 మ్యాచ్ ఉంటుంది. ఆ తర్వాత ఒక 10 minutes పాటు ఇక్కడ సెలెక్ట్ చేసిన ఒక 20 మంది పిల్లలతోటి లయోనెల్ మెస్సీ ఇంటరాక్షన్ ఉంటుంది. సో ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ లేట్ నైట్ వరకు, అంటే 9:30 వరకు మళ్ళీ మ్యూజిక్ కాన్సర్ట్ ఉంటుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి సో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 375 సీసీ కెమెరాలు పెట్టి దాని ద్వారా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి దాని నుంచి పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నారు. మొత్తం 29 ఎకరాలున్న ఈ ఉప్పల్ స్టేడియంలో 4 విభాగాలుగా దీన్ని విభజించి అధికారులు అయితే సెక్యూరిటీ బందోబస్తు చేస్తున్నారు. సో యాక్చువల్గా ఉప్పల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అనేది, దీనిలో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లే జరుగుతాయి. ఫస్ట్ టైం ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా గ్రౌండ్ను కూడా తయారు చేస్తున్నారు. ఇంకొక వైపు ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అక్కడ ఉన్న పిచ్ పాడవకుండా దాన్ని పూర్తిగా కప్పేస్తారు, క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. మిగతా గ్రౌండ్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లు ఆడడానికి ఆ పిచ్ పాడవకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఉప్పల్ స్టేడియంలో అంటే గ్రౌండ్ను మొత్తం పూర్తిగా కాకుండా కేవలం హాఫ్ ఆఫ్ ద గ్రౌండ్ మాత్రమే యూటిలైజ్ చేసుకుంటామని చెప్తున్నారు. ఇక మరోవైపు ఈ ఉప్పల్ స్టేడియం మొత్తం 39,000 కెపాసిటీ గల స్టేడియం ఇది. దీనిలో 30,000 పాస్లను ఆన్లైన్లో అమ్మకానికి ఉంచారు, టికెట్లని. సో ఇప్పటికే అవి హాట్ కేకులుగా అమ్ముడుపోతున్నాయి. 2,250 రూపాయల నుంచి 50,000 వరకు డిఫరెంట్ కేటగిరీస్ తోటి పూర్తిగా టికెట్లన్నీ అమ్ముతున్నారు. సో ఇటు ఈ టికెట్లు కూడా ఎప్పటికప్పుడు పూర్తిగా అమ్ముడుపోయాయని ఇటు నిర్వాహకులు కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిన్న డైరెక్ట్గా డీజీపీ ఇక్కడికి వచ్చి, శివధర్ రెడ్డి ఇక్కడికి వచ్చి భద్రతా ఏర్పాట్లను
పర్యవేక్షించారు. సో రేపు ఈవినింగ్ ఈ మ్యాచ్ ఉంటుంది, అలాగే 5 o'clock నుంచి కన్సర్ట్ ఉంటుంది కాబట్టి రేపు ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్తున్నారు. హెవీ వెహికల్స్ని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుమతించమని చెప్తున్నారు. ఇటు ట్రాఫిక్ కూడా డైవర్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా పూర్తిగా పాటించాలని చెప్తున్నారు. ఇక మరోవైపు మ్యాచ్కు వచ్చే వాళ్ళందరికీ కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు. కొన్ని ప్రొహిబిటెడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఎందుకంటే వచ్చే వాళ్ళు ఈ పవర్ బ్యాంక్స్ కానీ, సిగరెట్స్, లైట్స్, అలాగే స్టిక్స్ కానీ, కాయిన్స్ ఇట్లాంటివి ఏవి కూడా పట్టుకురావద్దు. లోపల విజిల్స్ వేయడానికి విజిల్స్ లాంటివి కూడా ఎట్లాంటివి పట్టుకురావద్దు. ఆ షాప్ ఆబ్జెక్టివ్స్ కూడా పట్టుకురావద్దు అని చెప్తున్నారు. సో రెగ్యులర్గా ఇక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఆడినప్పుడు ఏవైతే నిబంధనలు ఉంటాయో సో ఇప్పుడు కూడా అవే నిబంధనలు ఉంటాయని చెప్తున్నారు. ఇక మ్యాచ్కి వచ్చే వాళ్ళని కూడా 4 o'clock నుంచే అనుమతిస్తాము. అందరూ ఒకేసారి రాకుండా కొంచెం ఎర్లీగా వస్తే ఒక్కొక్కరిని తొందరగా పంపిస్తామని చెప్తున్నారు. సో అందరూ ఒకేసారి వచ్చి ఇక్కడ మ్యాచ్ లోపలికి వస్తే, ఎందుకంటే 7 o'clock మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడే కాకుండా ముందుగా వస్తే వాళ్ళందరినీ కూడా మేము ఇక్కడికి పంపిస్తామని చెప్తున్నారు. సో మొత్తం ఇక్కడ 12 గేట్లు ఉంటాయి. సో ఈ ఉప్పల్ స్టేడియంలో ఈ గేట్ల ద్వారా వాళ్ళకు కేటాయించినటువంటి టికెట్లకు అనుగుణంగా వాటన్నిటిని కూడా వాళ్ళను ఆయా టికెట్ల వాళ్ళ పాస్ పైన ఉన్నటువంటి గేట్ నెంబర్ ద్వారానే వాళ్ళంతా వెళ్ళాలని చెప్తున్నారు. ఇక మరోవైపు గెస్టులు కూడా వస్తున్నారు. సో లయనల్ మెస్సీ అలాగే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇంకొంతమంది గెస్టులు కూడా వస్తున్నారు. సో వాళ్ళకు అనుగుణంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. సో మొత్తం మెస్సీ టూర్కు సంబంధించి 4 సిటీస్ని విజిట్ చేస్తున్నారు. సో మెస్సీ సో రేపు ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ కోల్కతా, ఆ తర్వాత ఈవినింగ్ టైంలో ఇటు హైదరాబాద్, ఆ తర్వాత ఎల్లుండి మార్నింగ్ వచ్చేసి ముంబై, ఎల్లుండి మొత్తం కూడా 14th రోజు ముంబైలో స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే అంతా ఢిల్లీలో స్పెండ్ చేసి ఆఫ్టర్నూన్లో 15th ఆఫ్టర్నూన్ ఢిల్లీ నుంచి తిరిగి మళ్ళీ మియామికి వెళ్ళిపోనున్నారు. సో ఇప్పటికే ఈ మెస్సీ మ్యాచ్కి సంబంధించి పూర్తిగా హైదరాబాద్లో క్రేజ్ వచ్చేసింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఒకవైపు అవుతుంటే మరోవైపు టికెట్లు కూడా పూర్తిగా అమ్ముడుపోతున్నాయి. మరోవైపు ఫ్యాన్స్ కూడా అసలు మ్యాచ్ ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని చూస్తున్నారు. సో మ్యాచ్ కేవలం 15 minutes మాత్రమే ఉంటుందని చెప్పడంతో వాళ్ళందరూ కూడా ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా ముందస్తుగానే మ్యూజికల్ కన్సర్ట్ కూడా అధికారులు అయితే ఏర్పాటు చేశారు. సో రేపు వచ్చే వాళ్ళకి మాత్రం ఎంటర్టైన్మెంట్ పక్కాగా ఉంటుందని నిర్వాహకులు చెప్తున్నారు. సో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఇటు నిర్వాహకులు కూడా చెప్తున్నారు. సో లాస్ట్ 4-5 days నుంచి ఇటు ఉప్పల్ స్టేడియంలో ఒకవైపు గ్రౌండ్, మరోవైపు పైన ఏర్పాట్లు, మరోవైపు బందోబస్తు, సో అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో రేపు ఈవినింగ్ 5 o'clock నుంచి ఇక్కడ మ్యూజిక్ కాన్సర్ట్ స్టార్ట్ అయిపోయి 7 o'clockకి మాత్రం మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 15 minutes ఆఫ్ మ్యాచ్, ఆ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మ్యూజిక్ కాన్సర్ట్ ఉండబోతుందని నిర్వాహకులు అయితే చెప్తున్నారు. అపర్ణ.